బిలీఫ్ నెట్వర్క్ చూద్దాం. దీనిలో టూ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, డిఏజీ అండ్ సిపిటి. డిఏజీ అంటే డైరెక్ట్ అసైక్లిక్ గ్రాఫ్, కండిషనల్ ప్రాబబిలిటీ టేబుల్ సిపిటి. సో ఫస్ట్ ఈ కాన్సెప్ట్ చూసి మనం ఆ టాపిక్కి వెళ్దాం. డైరెక్ట్ అసైక్లిక్ గ్రాఫ్ అంటే ఇక్కడ చూడండి, ఇవన్నీ కండిషనల్ ప్రాబబిలిటీస్. ఇప్పుడు ఇఫ్ ఇట్ ట్రైన్స్ డార్క్ బార్క్ అని, ఒకవేళ డార్క్ బార్క్ అయితే క్యాట్ విల్ యాడ్, ఒకవేళ కుక్క అరిస్తే క్యాట్ పోయి దాచుకుంటుంది, అట్లా అనమాట. సో ఇది పేరెంట్కి డాగ్ బార్క్ అనేది చైల్డ్, డాగ్ బార్క్ పేరెంట్కి కైలాన్స్ అనేది చైల్డ్. సో దీన్ని డైరెక్షన్ చూపిస్తుంది కాబట్టి అందుకే దీన్ని డైరెక్టెడ్ అన్నాడు. సైకిల్ ఫార్మ్స్ ఇట్లా సైకిల్ అంటే ఇది. సో ఈ సైకిల్ ఉంది కాబట్టి ఐసైకిల్ గ్రాఫ్, అందుకే ఇట్లా వచ్చాను డైరెక్ట్ ఐసైకిల్ గ్రాఫ్ అంటారు. డైరెక్ట్ పేరెంట్ ఉన్నావు ఫస్ట్, దీన్ని నోడ్, దీన్ని ర్యాండమ్ వేరియబుల్ అని అంటారు, లేకపోతే హైపోథిసిస్ అని అంటారు. హైపోథిసిస్ అంటే 2 ప్రాబిలిటీస్ ఉంటాయి పక్క, అదనమాట ఇది. ఓకేనా. డార్క్ ప్రతిసారి రెయిన్ పడినప్పుడు ప్రతిసారి డార్క్ బార్క్ అవుతుంది కాదు, రెయిన్ పడకపోయినప్పుడు డార్క్ విల్ బార్క్. సో బట్ ఇక్కడ ఏం రాసినాం, డార్క్ విల్ బార్క్ ఇఫ్ ఇట్ ట్రైన్స్ అండ్ కైట్ విల్ హైడ్ ఇఫ్ డాగ్ బార్క్ అని రాసుకున్నాం. ఇది డైరెక్ట్ ఐసైక్లిక్ గ్రాఫ్ ఇట్లుంటుంది, ఐసైక్లిక్ గ్రాఫ్. ఇప్పుడు కండిషనల్ ప్రాబబిలిటీ టేబుల్ ఇట్లుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, డాగ్ విల్ నాట్ బార్క్, ఇఫ్ రెయిన్, ఇఫ్ నాట్ రెయిన్. నెగేషన్ ఆర్ అంటే నాట్ రెయిన్, నెగేషన్ బి అంటే డాగ్ విల్ నాట్ బార్క్. ఇక్కడ నేను కైట్ యాడ్ ఎందుకు తీసుకోవాలంటే, మనం ఎప్పుడైనా ఏదైనా ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మేము విత్ రెస్పెక్ట్ టు పేరెంట్ తీసుకుంటాం. కైట్ యాడ్ అనేది చైల్డ్ నోడ్ కాబట్టి మనం అందుకే ఈ కండిషనల్ ప్రాబిలిటీ టేబుల్లో మనం చైల్డ్ నోడ్ తీసుకున్నాం, విత్ రెస్పెక్ట్ టు పేరెంట్ తీసుకుంటాం ఎప్పుడైనా ప్రాబిలిటీస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కండిషనల్ ప్రాబిలిటీ టేబుల్. సో డాగ్ బార్క్ ఎప్పుడైతుంది, రెయిన్ ఉన్నాక 9/48, ఒకవేళ రెయిన్ లేకపోతే 18/48. అంటే నేను డాగ్ విల్ నాట్ బార్క్ ఇఫ్ ఇట్ రెయిన్ 3/48 ప్రాబిలిటీ, డాగ్ విల్ నాట్ బార్క్ ఇఫ్ ఇట్ నాట్ రెయిన్ 18/45. సో 18/45 దానికి ఇట్లా తీసుకున్నాం. రెండు ఒకవేళ 2 8 9/48, ఇది 9/48. దీన్ని తీసుకొని టేబుల్కి రాసుకున్నాం. 0.9 ఒకవేళ డాగ్ బార్క్ అయ్యి రెయిన్ పడకపోతే 18/48, అది 0.375 ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా వస్తుంది, దీన్ని ఇట్లా ఇస్తారు అనమాట కండిషనల్ ప్రాబిలిటీ టేబుల్. ఇప్పుడు బేసియన్స్ బిలీఫ్ నెట్వర్క్ ఏంటో చూద్దాం. ఇది నెట్వర్క్ ఇస్ ప్రాబిలిస్టిక్ గ్రాఫ్ మోడల్ అని అనొచ్చు. దీన్ని ఈజ్ ఏ ప్రాబిలిస్టిక్ గ్రాఫికల్ మోడల్ అంటే పీజీఎం అని కూడా అనొచ్చు. ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది, కండిషనల్ డిపెండెన్సీస్ రిప్రజెంట్ చేస్తుంది. దీనిలో బిట్వీన్ ర్యాండమ్ వేరియబుల్స్ టు డైరెక్టెడ్ అసైక్లిక్ గ్రాఫ్ వాడి ఆ రెండింటి మిడిల్లో కండిషనల్ డిపెండెన్సీని రిప్రజెంట్ చేస్తుంది. అయితే ఆ రెండు ర్యాండమ్ వేరియబుల్స్ మిడిల్లో. ఓకే, ఇది మోర్ దెన్ 2 మల్టిపుల్ ఈవెంట్స్ ఉన్న ఇట్ ఈస్ ఆల్సో సూటబుల్ ఫర్ రిప్రజెంటింగ్ ప్రాబిలిటీస్ రిలేషన్స్. అయితే ప్రాబిలిటీ రిలేషన్స్ ఉంటాయి మోర్ దెన్ 2 ఈవెంట్స్, మల్టిపుల్ ఈవెంట్స్. ఇప్పుడు చూడు, డార్క్ బార్క్, రెయిన్ ఇఫ్ ఇట్ రెయిన్ అండ్ కైట్ విల్ హైడ్ ఇఫ్ ఇట్ డార్క్ బార్క్. ఇది మోర్ దెన్ 2 ఈవెంట్స్ ఉన్నాయి. సో ఇట్లా మల్టిపుల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు మనం బేసియన్ బిలీఫ్ నెట్వర్క్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బల్గరీ అంటే థీఫ్, ఓకేనా, థెఫ్ట్. ఇక్కడ ఎర్త్క్వేక్, బల్గరీ అనే ఎర్త్క్వేక్ వస్తే అలారం అనేది రింగ్ అవుతుంది. అలారం P1 లిఫ్ట్ అయ్యేప్పుడు P2కి కాల్ చేస్తుంది. సో P1 P2 రెండింటికి కాల్ చేస్తుంది అలారం, ఎర్త్క్వేక్ అండ్ బల్గరీ వస్తాయి. సో దానికి ప్రాబిలిటీ ఇచ్చేసిండు. ప్రాబిలిటీ ట్రూ, బల్గరీ అంటే థెఫ్ట్ ట్రూ అయినప్పుడు 0.01, వాడు ఫాల్స్ అయిన బల్గరీ 0.9. ఎర్త్క్వేక్ ట్రూ అయితే ఇంత, ఎర్త్క్వేక్ ఫాల్స్ అయితే ఇంత ప్రాబిలిటీస్ ఇచ్చిండు. దానికి మనము విత్ రెస్పెక్ట్ ఏం చెప్పిన, ప్రాబిలిటీ టేబుల్ ఎప్పుడు విత్ రెస్పెక్ట్ టు పేరెంట్ తీసుకుంటాం. సో ప్రాబిలిటీ ఆఫ్ అలారం, దీనికి రెండు పేరెంట్స్ ఏమైనా బల్గరీ అని ఎర్త్క్వేక్. సో బల్గరీ ఎర్త్క్వేక్కి మనం ట్రూ ఫాల్స్ తీసుకుంటాం, అలారం ట్రూ, అలారం ఫాల్స్. అంటే బల్గరీ వచ్చిన థెఫ్ట్ పడ్డప్పుడు అలారం ఎర్త్క్వేక్ వచ్చాడు, రెండు ట్రూ అయితే అప్పుడు అలారం వచ్చే ఛాన్సెస్ ట్రూ ఇంట, ఫాల్స్ అయ్యే ఛాన్సెస్ ఇంట, అట్లా టేబుల్ తీసుకున్నాం. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ P1 అండ్ ప్రాబిలిటీ ఆఫ్ P2 కాల్స్ అవి కూడా తీసుకున్నాం. ఇక రెండు కేసెస్ ఎందుకు వచ్చినాయంటే రెండింటికి పేరెంట్ ఎవరు ఉన్నారు, అలారం ఒక్క పేరెంట్ ఉన్నాయి కాబట్టి 2 కేసెస్ వచ్చింది. ఇక అలారంకి 2 పేరెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 కేసెస్ వచ్చినాయి మనకి. సో ఇట్లా ప్రాబిలిటీ టేబుల్ వస్తుంది. ఇప్పుడు ఇట్లాంటి మ్యాటర్ ఇచ్చి ఇట్లా ఎగ్జాంపుల్ ఇచ్చింది చూడు క్వశ్చన్ సాల్వ్ చేయడానికి. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ P1 ఈజ్ ట్రూ, P2 ఈజ్ ట్రూ, A ఈజ్ ట్రూ, B ఈజ్ ఫాల్స్, B అంటే అండ్ E ఈజ్ ఫాల్స్.
దట్ ఈస్ ఏమంటున్నాను ప్రాబిలిటీ ఆఫ్ P1, P2, అలారం. ఏ అంటే అలారం, P1 అంటే P1 కాల్స్, P2 అంటే P2 కాల్స్, ఏ అంటే అలారము, నాట్ బి అంటే నాట్ బట్ ఎర్త్, నెగేషన్ బి, నెగేషన్ ఈ అంటే ఎర్త్క్వేక్. సో దాన్ని ఏం చేస్తాం, ప్రాబిలిటీ ఆఫ్ P1 బై ఏ, ప్రాబిలిటీ ఆఫ్ P2 బై ఏ అని రాసుకున్నాం. తర్వాత ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై నెగేషన్ B1, నెగేషన్ B2 సేమ్. అట్లనే ప్రాబిలిటీ ఆఫ్ నెగేషన్ బి, ప్రాబిలిటీ ఆఫ్ నెగేషన్ ఈ అని తీసుకున్నాం. సో దాని ప్రాబిలిటీస్ ఎంత ఉంటాయో P1 బై ఏ 0.90 వచ్చింది, 0.90 ఇక్కడ ఉంది చూడు. సో అట్లానే ఫిల్ చేసుకున్నాను దీని ప్రాబిలిటీస్. అప్పుడు 0.00062 వచ్చింది. ఇది ఇంత తక్కువ ఎందుకు వచ్చింది, ఇక్కడ ఏముంది, వాడు ఇచ్చిన కండిషన్ ఏముంది, ఏమంటాడు, ఎర్త్కి నెగేషన్ బి అంటే టీఫ్ పడలేడు, నెగేషన్ ఈ అంటే ఎర్త్కి రాలేడు. అప్పుడు అలారం రింగ్ అయ్యే కాల్స్, అలారం రింగ్ అయ్యే ఛాన్సెస్, అలారం రింగ్ అయ్యి P1, P2 కాల్స్కి ఎంత ఉంటుంది, చాలా తక్కువ ఉంటాయి. ఎర్త్కి రాలే, టీఫ్ పడినప్పుడు అలారం ఎందుకు రింగ్ అవుతుంది కాదు. సో అందుకే మనకి ఇంత తక్కువ ప్రాబిలిటీ వచ్చడానికి, ఈ క్వశ్చన్కి ఇంత తక్కువ ప్రాబిలిటీ వచ్చింది.